ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్. ఈ రోజు వీడియోలోని బీడ్స్ చైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్న 2 చైన్స్ కూడా ఆల్రెడీ మేకింగ్ అయితే చేసేసాను. మొత్తం 3 చూపించాలంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కదా. సో ఈ ఫస్ట్ 2 చైన్స్ కూడా ప్లెయిన్ లో చేశాను. తర్వాత మెరూన్ కలర్ ఉంది కదా, దానికి మధ్యలోని గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఎక్కిద్దాం అనుకుంటున్నాను. ఈ చైన్ తయారు చేయడానికి మనకి మెయిన్ కావాల్సిన ఐటమ్ బీడ్స్ నీడిల్ అనమాట. ఈ నీడిల్ ఉంది అంటే మనం ఎన్ని చైన్స్ అయినా కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ 2 చైన్స్ కూడా 3 లైన్స్ లో చేశాను కదా, సో ఈ చైన్ మాత్రం 5 లైన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు తయారు చేసిన చైన్స్ పక్కన పెట్టుకొని దాన్ని బట్టి గోల్డ్ బీడ్స్ ఏ ప్లేసెస్ లో పెట్టుకోవాలో ఆల్రెడీ నేను అనుకున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే కొన్ని మెరూన్ బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. ఆ తర్వాత గోల్డ్ బీడ్స్ ఒక 3 ఎక్కించుకొని మధ్యలోని ఒక 10 to 15 మెరూన్ బీడ్స్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 గోల్డ్ బీడ్స్ అనమాట. సో అలాగే గోల్డ్ బీడ్స్ ఒక సైడ్ మనకి ఒక 3 టైమ్స్ వచ్చేలాగైతే నేను వేసుకున్నాను. అండ్ అలానే మధ్యలోని ఎక్కడైతే లాకెట్ వస్తుందో అక్కడ ప్లెయిన్ ఉంచాను అనమాట. అంటే ఓన్లీ మెరూన్ బీడ్స్ వచ్చేలా పెట్టాను. లాకెట్ నుంచి ఒక 1 to 2 సెంటీమీటర్స్ గ్యాప్ లోని అప్పుడు గోల్డ్ బీడ్స్ వచ్చేలా పెట్టాను అనమాట. ఎందుకంటే మధ్యలో ప్లెయిన్ ఉంచామనుకోండి మనం వేసే లాకెట్ హైలైట్ అవుతుంది. ఇదే ప్రాసెస్ లోని మొత్తం 5 లైన్స్ కూడా నేను తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఎండింగ్ లోని ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ మొత్తం అన్ని థ్రెడ్స్ కి కూడా జంపరింగ్ అయితే యాడ్ చేసేసుకోవాలి. దీనికి సెపరేట్ గా 3 హుక్ 4 హుక్ అదేం యాడ్ చేయాల్సిన పని లేదు. అన్ని లైన్స్ కలిపి ఒకే జంపరింగ్ కి మనం ముడేసేసుకుంటే సరిపోద్ది. జంపరింగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లోని హుక్ చైన్ అయితే యాడ్ చేసేసుకోవడమే. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చూపించిన హుక్ చైన్ వచ్చేసి చిన్నది, కానీ ఈ బీడ్స్ చైన్ కి మనం పెద్ద హుక్ చైన్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం మనకి లుక్ అనేది బాగుంటుంది. బీడ్స్ చైన్ మన నెక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా బీడ్స్ చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు పెండెంట్ యాడ్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో చూసేయండి. ఈ చైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేణు వ్లాగ్స్.